నమస్కారం అండి. భక్తిసారం యూట్యూబ్ ఛానల్కి మీకు మరోసారి స్వాగతం. దీపాల్లో నిమ్మకాయ దీపానికి కూడా ఒక అద్భుతమైనటువంటి విశిష్టత ఉంది. అయితే ఈ దీపాన్ని అన్ని సందర్భాల్లో, అన్ని వేళల్లో, అన్ని చోట్ల కూడా వెలిగించకూడదు. కానీ దీపానికి మాత్రం, దీపం వెలిగించడం వల్ల మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు లభిస్తాయి. అయితే ఈ నిమ్మకాయ దీపాన్ని ఏ సందర్భంలో వెలిగించాలి, ఎక్కడ వెలిగించాలి, వెలిగించడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి, ఏ విధంగా వెలిగించాలి అనే విషయాల్ని మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపాల్లో సాధారణంగా పిండి దీపాలకి కూడా కొంత ప్రాధాన్యత ఉంటుంది. పిండి దీపాలను ఇళ్లలో వెలిగించుకోవచ్చు, ఆలయాల్లో వెలిగించుకోవచ్చు, ఎక్కడైనా సరే వెలిగించుకోవచ్చు. అయితే పిండి దీపాల లాంటి ప్రాధాన్యత, అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత నిమ్మకాయ దీపానికి కూడా ఉంటుంది. అయితే నిమ్మకాయ దీపం మాత్రం పిండి దీపాలలాగా ఎక్కడ పడితే అక్కడ వెలిగించకూడదు. నిమ్మకాయ దీపాన్ని ఇంట్లో మాత్రం అసలు వెలిగించకూడదు. నిమ్మకాయ దీపాన్ని శక్తి దేవతలు, గ్రామ దేవతల ఆలయాల్లో మాత్రమే మనం ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. అది కూడా కొన్ని పద్ధతులకు లోబడి మనం వెలిగించాలి. నిమ్మకాయ దీపాన్ని మీరు వెలిగించేటప్పుడు ఒక నిమ్మకాయని మీరు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి ఆలయ ప్రాంగణంలోనే దాన్ని కట్ చేసి దీపానికి అనుగుణంగా దాన్ని తయారు చేసుకుని అందులో నూనె వేసి దీపాన్ని వెలిగించాలి. నిమ్మకాయ దీపం వెలిగించుకునేటప్పుడు మాత్రము నూనె కానీ నెయ్యి కానీ మనం ఉపయోగించవచ్చు. ఈ నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల వచ్చే ఫలితాల విషయానికి వస్తే, గ్రహదోషాల వల్ల మీరు పడేటువంటి ఇబ్బందులు, అంటే ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, అదేవిధంగా శారీరక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక వాటిని నివారించుకోవడానికి, వాటిని తొలగించుకోవడానికి ఈ నిమ్మకాయ దీపం వెలిగించడం కూడా ఒక పరిష్కారంగా చెప్తారు పెద్దలు. అయితే నిమ్మకాయ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి, ఎలా వెలిగించాలి అనే దానికి కొన్ని పద్ధతులు, నియమాలు ఉన్నాయి. నిమ్మకాయ దీపాన్ని మనం రాహుకాలంలో వెలిగించడం వల్ల చాలా ఫలితాన్ని ఇస్తుంది. మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు వెలిగించడం కన్నా ప్రతిరోజు రాహుకాలంలో ఈ నిమ్మకాయ దీపాన్ని మనం వెలిగించుకోవడం ఎంతో శ్రేష్టం. ప్రతిరోజు గంటన్నర పాటు ఏదో ఒక సమయంలో రాహుకాలం అనేటువంటిది మనకి ఉంటుంది. ఆ రాహుకాలంలో నిమ్మకాయ దీపాన్ని మనం వెలిగించడం అనేటువంటిది ఎంతో ఉత్తమం. శక్తి దేవతల ఆలయాలు. అయితే రాహుకాలంలో ఎవరైనా సరే శుభకార్యాలు చేయడానికి, మంచి పనులు చేయడానికి, మంచి పనులను సంకల్పించడానికి కూడా ఇష్టపడరు, మంచిది కూడా కాదు. కానీ నిమ్మకాయ దీపాన్ని అమ్మవారికి, శక్తి దేవత ముందు మనం వెలిగించాలంటే మాత్రం రాహుకాలం అనేటువంటిది అద్భుతమైనటువంటి సమయం. ప్రధానంగా మంగళవారము, శుక్రవారము కూడా రాహుకాలంలో నిమ్మకాయ దీపాలను ఎవరైతే వెలిగిస్తారో, ఏ సంకల్పంతో అయితే మీరు నిమ్మకాయ దీపాన్ని మంగళవారము, శుక్రవారము రాహుకాలంలో వెలిగిస్తారో వారి సంకల్పం సిద్ధిస్తుంది అని చెప్పి మనకి పురాణ గ్రంథాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి నిమ్మకాయ దీపాన్ని రాహుకాలంలో శక్తి దేవతల ఆలయంలో మాత్రమే మనం వెలిగించడం వల్ల మంచి ఫలితాలు మనకి లభిస్తాయి. ముఖ్యంగా పెళ్లి కాని పిల్లలు ఎవరైనా సరే ఈ నిమ్మకాయ దీపాన్ని మీరు వెలిగిస్తే కనుక వాళ్ళకి వివాహయోగం కలుగుతుంది అనేటువంటిది ప్రసిద్ధి అన్నమాట. అమ్మవారికి, శక్తి దేవతలకి, గ్రామ దేవతలకి నిమ్మకాయ దీపాన్ని ప్రతిరోజు రాహుకాలంలో వెలిగిస్తే మంచిదని చెప్పుకున్నాం కదా. అసలు ఈ రాహుకాలాలు ఏ ఏ సమయాల్లో వస్తాయి అంటే, ప్రతి ఆదివారము సాయంత్రం 4:30 నుంచి సాయంకాలం 6 గంటల వరకు కూడా ఈ రాహుకాలం ఉంటుందండి. అలాగే సోమవారము ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు కూడా ఈ రాహుకాలం మనకు ఉంటుంది. మంగళవారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 మధ్య కాలంలో ఈ రాహుకాలం ఉంటుంది. బుధవారము మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్యలో ఈ రాహుకాలం ఉంటుంది. అలాగే గురువారము మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల మధ్య కాలంలో రాహుకాలం ఉంటుంది. శుక్రవారము ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్యలో, ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్యలో రాహుకాలం ఉంటుంది. ఈ శుక్రవారం రోజున మీరు రాహుకాలంలో అమ్మవారి ఆలయంలో దీపం పెడితే ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి లభిస్తాయి. అదేవిధంగా శనివారం రోజు ఉదయం 9 నుంచి 10:30 వరకు కూడా ఈ రాహుకాలం ఉంటుంది. ఈ విధంగా వారంలోని 7 వారాల్లో కూడా, 7 రోజుల్లో కూడా ఒక్కొక్క సమయంలో గంటన్నర పాటు మనకి రాహుకాలం ఉంటుంది. అయితే ఈ రాహుకాలాన్ని మనం ఎలా గణిస్తాము అంటే, సూర్యోదయ సమయాన్ని బట్టి మనం రాహుకాలాన్ని లెక్కించడం జరుగుతుంది. సూర్యోదయం 6 గంటలకి జరిగింది అని భావించి ఈ సమయాన్ని లెక్కించడం జరిగింది. ఒకవేళ సూర్యోదయం ఒక 5-10 నిమిషాలు అటు ఇటు అయినా ఈ రాహుకాలాల సమయంలో ఒక 5-10 నిమిషాలు, అదే సూర్యోదయానికి 6 గంటల నుంచి సూర్యోదయం ముందుకు జరిగినా వెనక్కి జరిగినా అదే సమయం రాహుకాలాల్లో కూడా వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. అయితే రాహుకాలం మాత్రం గంటన్నర పాటు ప్రతిరోజు మనకి, ప్రతి వారంలోనూ మనకి తారసపడుతుంది. కాబట్టి ఈ రాహుకాలంలో శుభకార్యాలు అనేటువంటివి చేయకపోయినా అమ్మవారికి నిమ్మకాయతో దీపాన్ని వెలిగిస్తే
మీరు ఏ కోరికలతో అయితే అమ్మవారిని దర్శించుకుంటారో, ఏ కోరికతో అయితే నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తారో ఆ కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి మనకి మన శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఏదైనా ఒక సంకల్పాన్ని మనసులో పెట్టుకుని ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించేటప్పుడు మీరు దీన్ని ఒక నిష్టగా ఒక వ్రతంలా చేసి అమ్మవారి గుళ్ళో రాహుకాలంలో దీపారాధన చేస్తే మీరు సంకల్పించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ప్రధానంగా 3 వారాలు కానీ 5 వారాలు కానీ 9 వారాలు కానీ 11 వారాలు కానీ ఈ విధంగా ఒక నిర్దిష్టమైనటువంటి వారాల సంఖ్య పెట్టుకుని బేసి సంఖ్యలో సంఖ్య పెట్టుకుని 3, 5, 9, 11 వారాల పాటు కంటిన్యూస్గా ప్రతిరోజు కూడా ప్రతి వారము అంటే మంగళవారం, శుక్రవారం, మంగళవారం మీకు వీలైతే మంగళవారం, శుక్రవారం అయితే శుక్రవారం, 3 శుక్రవారాలు 3 మంగళవారాలు, అలా విధంగా 5 మంగళవారాలు 5 శుక్రవారాలు, 9 మంగళవారాలు 9 శుక్రవారాలు, 11 మంగళవారాలు 11 శుక్రవారాలు, ఏదో ఒక వారం శుక్రవారం కానీ మంగళవారం కానీ నియమంగా పెట్టుకుని ఏమీ తినకుండా దీపం వెలిగించేదాకా ఏమీ తినకుండా ఉండి శుభ్రంగా స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని దీపం వెలిగించేదాకా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ శక్తి దేవత ఆలయంలో నిమ్మకాయ దీపం వెలిగించే వరకు కూడా ఏమీ తినకుండా ఉండి మీరు ఈ దీపాలని ఈ విధంగా వ్రత రూపంలో కనుక ఆచరించినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క కోరికలు నెరవేరుతాయి. మీరు ఏ సంకల్పంతో అయితే చేస్తారో ఈ వ్రతాన్ని, ఈ నిమ్మకాయ దీపాల వ్రతాన్ని, ఆ సంకల్పాలన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పేసి పురాణ గ్రంథాల్లో చెప్పబడింది. ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారం కోసం మీరు మా భక్తిసారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధుమిత్రులతో షేర్ చేసుకుని అదేవిధంగా మీరు కూడా ఒక లైక్ చేయండి ఈ వీడియోని. ఇలాంటి మరొక ఆధ్యాత్మిక సమాచారంతో నేను మీ ముందుంటాను. నమస్కారం.